అంబర్పేటలో ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరూ నగ్న వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఇదొక వ్యాపారం కింద చేస్తున్నారన్నమాట. ఒక బిజినెస్ కింద. వాళ్ళ వీడియోలు డబ్బులకి అమ్ముకుంటున్నారు బయట నిజం చెప్పాలంటే. అంటే ఒక ఒక 2 కెమెరాలు, 2 లైట్ ఇప్పుడు షూటింగ్ ఎట్లయితే చేస్తామో, మనం ఏదైనా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు గానీ, లేదంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటున్నప్పుడు గానీ, ఆ పిక్స్ తీసుకున్నప్పుడు గానీ, ఎలా అయితే షూటింగ్ చేస్తామో, అలా వాళ్ళ టెర్రస్ పైన వాళ్ళిద్దరూ నగ్న వీడియోలని రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, టెలిగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని అప్‌లోడ్ చేస్తున్నారు. అది కూడా ఎవరైతే వీళ్ళకి మనీ పే చేస్తారో, ఆ వీడియో ఓపెన్ కావాలంటే మినిమమ్ 500 నుంచి 2000 వరకు కూడా పే చేయాలి. అండ్ ఇంతకుముందు కూడా నేను చాలా సార్లు ఈ సబ్జెక్ట్‌ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. అండ్ రీసెంట్‌గా ఇది వెలుగులోకొచ్చింది. ఎందుకంటే ఆ భర్త క్యాబ్ డ్రైవర్ అని చెప్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్తున్నారు. ఇంతకుముందు రియల్ ఎస్టేట్‌లో బాగా దెబ్బతిన్నాడు. ఇప్పుడు తన ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు. అంచేతే ఈ విధంగా పాల్పడ్డాము అంటూ కూడా చెప్తున్నారు. అండ్ అలాగే వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఒక బాబు బీటెక్ చదువుతున్నాడు. అలాగే ఒక పాప ఇంటర్ స్టూడెంట్. అయితే వీళ్ళిద్దరితో అసలు ఎటువంటి సంబంధం లేదు. అసలు వీళ్ళిద్దరూ చేస్తున్న పని గురించి కూడా వాళ్ళకి తెలీదు. మరి ఇది అసలు బయటికి ఎలా వచ్చింది? ఎవరు కనుక్కున్నారు? అంటే ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు వాళ్ళు అప్‌లోడ్ చేస్తున్న లింక్ ఓపెన్ చేసి డబ్బులు కట్టి ఎవరైనా చూసి పోలీసులకి ఫిర్యాదు చేశారా? అలా చేయాలనుకుంటే చాలా చేయాలి. ఎందుకంటే టెలిగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు. ఇలాంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చాలా మంది కూడా డబ్బులు గుంజేస్తున్న విషయం ఇప్పటికే చాలా చాలా బయటకొస్తున్నాయి. అండ్ ఎవరికీ తెలీదు. క్రోమ్ ఓపెన్ చేసి పార్న్ వెబ్‌సైట్స్ ఓపెన్ చేసి వీడియోలు చూడడం. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అండ్ ఈవెన్ అమ్మాయిలు కూడా చూస్తున్నారు. అబ్బాయిలు కూడా చూస్తున్నారు. అలాగే ఆహ్, ఈ పార్న్ వెబ్‌సైట్స్‌కి సంబంధించి వాటిలో కూడా ఉన్నాయి. అంటే కొంచెం రికార్డెడ్ కాకుండా రియల్‌గా చూడాలి. రియల్‌గా లైవ్ చూడాలని చెప్పేసి అందులో కూడా కొంతమంది మనీ పే చేసి చాలా మంది కూడా పార్న్ వెబ్‌సైట్స్‌లో చూస్తారు. సో, ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి మొత్తం గూడా ఈ భర్త ఆళ్ళ భార్యని పణంగా పెట్టేసాడనే జెప్పాలి. ఎందుకంటే తన దగ్గర డబ్బులు లేవు. ఎలా సంపాదించాలో తెలీదు. సో, భార్యని అడ్డంగా పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించాడు. పాపం నిజంగా ఆమెకి ఇష్టం ఉందో, ఇష్టం లేదో, ఎంత నరకం అనుభవించిందో, లేదంటే ఇష్టపూర్వకంగానే చేసిందో, ఎలా చేసిందో తెలీదు. కానీ ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. అంటే వీరి వల్ల ఇతరులకి ఎక్కువగా చెడు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకుముందు కూడా చెప్పా. ఏమైందంటే ఇంతకుముందు ఇలాగే ఒక వ్యక్తి ఒక అమ్మాయి కూడా కాదు. ఒక అబ్బాయే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక అమ్మాయి ప్రొఫైల్ పెట్టుకొని ఫోన్‌పే చేస్తే 500 నా న్యూడ్ నేను బాత్ చేసే ఆ వీడియో అంతా కూడా నీకు చూపిస్తానని కాల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ అబ్బాయి మోసపోయాడు. ఎందుకంటే ఒక ఫోన్, ఒక ఫోన్ పెట్టుకుంటారు ఆల్రెడీ ఆళ్ళు. ఆ ఫోను ఆ కెమెరా ముందు ఏదైతే వీడియో కాల్ చేసారో ఆ కెమెరా ముందు వేరే ఒక వీడియో ఓపెన్ చేసి ఆ కెమెరా ముందు సరిగ్గా అడ్జస్ట్‌మెంట్ చేసి దాన్ని వాళ్ళకి చూపిస్తారు. ఆ పిచ్చోళ్ళేంటంటే నిజంగా కామంతో ఉండిపోతారు గదా! నిజంగానే వీడియో చూపిచ్చేస్తున్నారా బాబు అని జెప్పేసి అనుకుంటారు. అలాగే చూపిస్తూ పాటు వాళ్ళు మాట్లాడతారు. నువ్వేదైనా చెయి, నేనేదైనా చేస్తా. నువ్వది చెయి. అంటే నువ్వు లైక్ ఉంటాయి గదా! ఆ కామంలో, ఆ టైంలో రొమాన్స్‌లో చాలా కోరికలుంటాయి గదా! సో, ఆ టైంలో అలా చేయమంటారు. పాపం ఎవరైతే ఫోన్‌పే చేసి అలా వీడియో కాల్ చేసారో వాళ్ళు చేసేస్తారు. అదంతా కూడా స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది. స్క్రీన్ రికార్డ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత ఆ అబ్బాయికి ఆ వీడియో సెండ్ చేస్తారు. నువ్వు 10,000 గనక ఇప్పుడు పంపించకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, టెలిగ్రామ్‌లో నీ వీడియో అప్‌లోడ్ చేసేస్తాం. చచ్చినట్టు ఆ 10,000 పంపించాలి. లేదంటే వాడి వీడియో అప్‌లోడ్ చేసేస్తారు. సో, ఇలాంటి సంఘటనలు ఇప్పుడు చాలా చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ వీళ్ళసలు బయటికి ఎలా పడ్డారంటే ఇన్‌స్టాగ్రామో లేకపోతే వీళ్ళ ఫాలోవర్సో ఎవరో పట్టించలా. ఒక కానిస్టేబులే పట్టించాడు. ఎలా అంటే ఇది వీళ్ళిలా చూపించడం, వాళ్ళు చేస్తున్న అవన్నీ కూడా అంటే ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయారన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో శృంగారం ఉంటదని వీళ్ళ వీడియోలు చూస్తేనే అర్థమవుతదన్నమాట. సో, అలా ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయి ఇదంతా కూడా చాలా మందికి పాకేసింది. మన హైదరాబాదా? మన తెలుగోళ్ళా? అని చెప్పేసి, మన తెలుగు కపిల్సా అని చెప్పేసి చాలా మందికి ఇదైపోయిందన్నమాట. సో, ఎక్కువ మంది దీన్ని ఈ లింక్ ఓపెన్ చేసి చూడడం వల్ల ఎక్కువ మంది దీన్ని ఫోన్‌పే చేసి వాళ్ళకి డబ్బులు పంపించారు. లింక్ ఓపెన్ చేయడం వల్ల చాలా మందికి తెలిసిపోవడం వల్ల అలా ఆ నోట, ఈ నోట ఎళ్లి ఒక కానిస్టేబుల్ చెవులో పడింది. అతను ఏం చేశాడంటే పై అధికారులకి అతను తెలియజేశాడు. సో వాళ్ళేంటంటే టాస్క్ ఫోర్స్‌కి దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కావచ్చు, ఫేస్‌బుక్ పేజ్ కావచ్చు. ఇవన్నీ కూడా తీసుకొని మొత్తం కూడా ఎంక్వైరీ చేశారు. టైం చూసి సరిగ్గా వాళ్ళ అడ్రెస్ తెలుసుకొని
ఎక్కడైతే వాళ్ళు ఈ వీడియోస్ అనేవి కూడా తీస్తున్నారో వాళ్ళు ఎగ్జాక్ట్ గా చేస్తున్న టైంలో అటాక్ చేశారు. సో అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని చెప్పాలి. లేదంటే ఎవరో వాళ్ళ మీద పుకారు వేశారా, లేదంటే ఏదో చెప్పారు, లేదంటే నార్మల్ టైంలో వెళ్తే మేము ఏదో చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకోవడానికి కెమెరా కొనుక్కుని ఇలా చాలా చాలా చెప్పొచ్చు. కానీ రెడ్ హ్యాండెడ్ గా టైం చూసి ఎగ్జాక్ట్ గా పట్టుకున్నారు. అంటే ఎలాంటి స్థితిలో పట్టుకున్నారో ఒకసారి మీకే మీ ఊహకి వదిలేస్తున్నా. సో అలా పట్టుకుని వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తే మొత్తం పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. నీకు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, నీకు ఇతర వేరే ఏమైనా నష్టాలు ఉండొచ్చు, కానీ ఒక ఇంట్లో ఆడబిడ్డని 10 మందికి తన శరీరాన్ని చూపించి డబ్బులు సంపాదించుకున్నవాడు నిజానికి అసలు మగవాడే కాదు. మీరేమంటారనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ ఇంతకు ముందు మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా? ఇలా టెలిగ్రామ్ కావచ్చు, ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, వీటి నుంచి ఎవరైనా అమౌంట్ పంపించారా? ఈ టెలిగ్రామ్‌కి సంబంధించిన ఆ లింక్స్ అన్ని కూడా ఓపెన్ చేసి 100 కొడితే ఒక లింక్ పంపిస్తారు. 500 కొడితే లైవ్. సో లైవ్ స్ట్రీమ్ అంతా కూడా మనం లైవ్‌లో చూడొచ్చమాట. మనం ఏంటంటే ఎక్సైటింగ్, మనం ఏదైనా సరే రియల్‌గా చూడాలి. ఇప్పుడు సినిమా హీరో ఉన్నాడు. నార్మల్‌గా థియేటర్‌లో చూసామనుకో, ఓకే, మన హీరో స్క్రీన్ పైన వచ్చాడు, యాక్టింగ్ బాగా చేశారు, ఇది చేశారు. అలా కాదు, రియల్‌గా చూడాలి. అతనితో ఫోటో దిగాలి. ఇలా ఉంటదన్నమాట. సో ఇక్కడ కూడా అలాగే కామంతో మనం రియల్‌గా చూడాలి, ఏదో చూడాలి, ఆళ్ళేదో చేస్తున్నారని చెప్పేసి చూడాలని చాలా మంది ఫోన్ పే చేసి దాదాపు 2000 నుంచి 500 వరకు కూడా ఫోన్ పే చేశారు. 4 నెలల నుంచి కూడా వాళ్ళు ఇదే తతంగం. ఇలా వీడియోల పైనే చాలా వరకు కూడా డబ్బులు సంపాదించారు. పాపం వాళ్ళ గురించి చెప్పాలంటే నిజానికి బాధనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలున్నారు. ఒక చక్కగా చదువుకుంటున్న బీటెక్ స్టూడెంట్ ఒకరు, మరొక చిన్న అమ్మాయి ఇంటర్ స్టూడెంట్. సో వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు చాలా మంది బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మందికి న్యూస్ బయటికి స్ప్రెడ్ అయిపోయింది. అండ్ చాలా మంది కూడా ఇప్పుడు వాళ్ళు కాలేజ్‌కి వెళ్తారు. అక్కడ అడుగుతారు. ఆ పాపని ఎలా చూస్తారు? సో వీళ్ళు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాల్సింది. కానీ వీళ్ళు ఆలోచించలేదు. కానీ ఏం చేస్తాంలే, తప్పదింకా. వీళ్ళు అనుభవించాల్సిందే. వీరికి ఖచ్చితంగా కఠినంగా శిక్షలైతే ఉంటాయి. మరి వాళ్ళిద్దరి పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు చాలా దారుణమనే చెప్పాలి. వాళ్ళిద్దరు పిల్లల పరిస్థితి. అండ్ మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటివి హైదరాబాద్‌లో చాలా జరుగుతున్నాయి. కాల్ గర్ల్స్ అని, కాల్ బాయ్స్ అని ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇదొక మంచి పరిణామం అనే చెప్పాలి. ఇలాంటి ఎవరైతే అశ్లీల వీడియోలు తీసే వాళ్ళని పట్టుకున్నారో ఇదొక మంచి హాబిట్. లేదంటే ఇతరులు కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇలాంటి ఘటనలకి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని పట్టుకొని సరైన గట్టిగా యాక్షన్ తీసుకుంటే మాత్రం ఎవరు కూడా ఇలాంటి పాడు పని చేయాలని చెప్పేసి ముందుకు రారు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.